నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు చంద్రబాబు అధ్యక్షతన నేడు రేపు కలెక్టర్ల సదస్సు వృద్ధి రేటును 15% పెంచే వ్యూహాలపై చర్చించనున్న ముఖ్యమంత్రి సుంకాలతో నష్టపోతున్న ఆక్వా రైతులను కేంద్రం ఆదుకోవాలన్న చంద్రబాబు రాయితీలిచ్చి జీఎస్టీ మినహాయించాలని లేఖలు మద్యం కేసులో నేడు రెండో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్న సిట్ చెవిరెడ్డి ఆయన అనుచరుల ప్రమేయాన్ని ప్రస్తావించే అవకాశం జంట నగరాలను మరోసారి ముంచెత్తిన వర్షాలు గోడకూలి ఒకరి మృతి వరదకు ముగ్గురు గల్లంతు హైడ్రా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు భారీ వర్ష సూచన దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం పరస్పర సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం హైదరాబాద్లో యోగా గురువుకు వలపు వల 50 లక్షలు వసూలు మరో 2 కోట్లు డిమాండ్తో పోలీసులకు చిక్కిన ముఠా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రేపు కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా పనిచేయాలని సీఎం పాలనా యంత్రాంగానికి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ శాఖలన్నింటినీ 8 గ్రూపులుగా విభజించి ఉత్తమ విధానాలను విశ్లేషించనున్నారు. ప్రతి గ్రూపులో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలను ఇతర జిల్లాలు స్ఫూర్తి పొందేలా కలెక్టర్లకు హితబోధ చేయనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ రేపు కలెక్టర్ల సదస్సు జరగనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది 4వ కలెక్టర్ల సదస్సు కాగా గత సమావేశాలకు భిన్నంగా నిర్వహించేలా కసరత్తు చేశారు. 2029 నాటికి జీఎస్డీపీ 29 లక్షల కోట్లకు చేరే లక్ష్యంతో పనిచేయడం, 2034 నాటికి తలసరి ఆదాయం 10,55,000కు చేరేలా కార్యాచరణ రూపొందించుకోవడం వంటి లక్ష్యాల్ని సీఎం కలెక్టర్ల ముందుంచనున్నారు. వీటికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో విభాగాధిపతులు పనిచేసేలా సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మెరుగైన పాలన అందించే అంశంపై నిరంతరం అధ్యయనం చేయాలని చంద్రబాబు వారికి సూచనలు ఇవ్వనున్నారు. కలెక్టర్ల సదస్సులో తొలి రోజు జీఎస్డీపీ అంశంపై ప్రెజెంటేషన్లో భాగంగా సేవలు, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం, హౌసింగ్ రంగాల పురోగతిపై సమీక్షిస్తారు. జిల్లాలు ఆయా రంగాల్లో ఏ స్థానంలో ఉన్నాయనే అంశంపై కలెక్టర్ల నుంచి సీఎం వివరాలు తెలుసుకుంటారు. రెండో అంశంగా సంక్షేమం, సూపర్ 6, అన్న క్యాంటీన్లో P4 వంటి అంశాలు చర్చకు రానున్నాయి. రెండో అంశంగా లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగంగా రహదారులు, పోర్టులు, ఎయిర్పోర్టు, హైవేలు, సాగునీటి ప్రాజెక్టులు, ఇంధన రంగాలపై సమీక్షిస్తారు. నాలుగో అంశంగా స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, పంచాయతీరాజ్, పురపాలక శాఖ పరిధిలో జిల్లాల వారీగా పురోగతిని తెలుసుకుంటారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఐదో అంశంగా మానవ వనరుల అభివృద్ధి, వైద్యారోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆరో అంశం ఐటీ, క్వాంటమ్ వ్యాలీ, ఆర్టీజీఎస్, ఆర్టీఐహెచ్, వాట్సాప్లో పౌర సేవలు, డేటా లీక్, ఏఐ అంశాలపై చర్చిస్తారు. ఏడో అంశంగా రెవెన్యూ విభాగంలో భూములు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, అటవీ, ట్రాన్స్పోర్ట్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలపై జిల్లాల వారీగా విశ్లేషణ ఉంటుంది. చివరి అంశంగా శాంతి భద్రతలపై కలెక్టర్లతో పాటు ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష ఉంటుంది. ప్రభుత్వ విభాగాలు అందించే పౌర సేవలపై ప్రజల సంతృప్త స్థాయిపైన 2 రోజుల సదస్సులో చర్చ జరగనుంది. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు విజన్ను పటిష్టంగా అమలు చేయాలని సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని బస్ స్టేషన్లను ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలన్న ఆయన భవిష్యత్తులో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే నడపనున్నందున ప్రతి బస్సుకు ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. దీనికి మొత్తం 5 మోడల్స్ను చంద్రబాబు పరిశీలించారు. వాటిని మరింత అభివృద్ధి చేసేందుకు స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నూతనంగా నిర్మించే బస్ స్టేషన్లలో సుమారు 150 బస్సులు ఒకేసారి నిలిపి ఉంచేలా బస్ బే ఉండాలని స్పష్టం చేశారు. హెలిప్యాడ్ సౌకర్యంతో పాటు రోప్వే, కమర్షియల్ కాంప్లెక్స్లు, మాల్స్, మల్టీప్లెక్స్లతో డిజైన్లు రూపొందించాలన్నారు. 2 బస్ ఎంట్రీలు, 2 ఎగ్జిట్ వేలు ఏర్పాటు చేయాలని, సోలార్ రూఫ్ టాప్తో సొంత విద్యుత్ అవసరాలు తీర్చుకునేలా చూడాలని తెలిపారు. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఈ బస్ స్టేషన్ కనీసం 1,00,000 మంది నిత్యం రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మాణం చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి సీతారామన్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు విడివిడిగా లేఖలు రాశారు. అమెరికా సుంకాలతో 2000 కంటైనర్లలో జరుగుతున్న ఎగుమతులపై 600 కోట్ల మేర భారం పడిందని తెలిపారు. దేశీయంగా ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జీఎస్టీ, ఆర్థిక వెసులుబాట్లు వంటి అంశాలను పరిశీలించాలని ఆర్థిక మంత్రిని కోరారు. ఇతర దేశాలతో ఆక్వా విషయంలో ఒప్పందాలు కుదుర్చుకునేలా చూడాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. దేశీయ మార్కెట్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ మంత్రికి రాసిన లేఖలో కోరారు. ఎగుమతిదారులు, ఆక్వా కంపెనీలకు బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం, వడ్డీ చెల్లింపులపై 240 రోజుల పాటు మారటోరియం విధించాలని కోరారు. వడ్డీ రాయితీ సహా ఫ్రోజన్ రొయ్యలపై 5% జీఎస్టీని తాత్కాలికంగా మినహాయించడం వంటి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆక్వా ఫీడ్ ఉత్పత్తిదారులతో చర్చల ఫలితంగా కేజీ ఆక్వా ఫీడ్ ఎంఆర్పీపై ₹9 మేర తగ్గించగలిగామన్నారు. సబ్సిడీతో ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేసే ఆలోచన కూడా చేస్తున్నామని సీఎం తన లేఖల్లో వివరించారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు రెండో అనుబంధ అభియోగ పత్రాన్ని నేడు దాఖలు చేయనున్నారు. జగన్కు అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన మిత్రుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు, ప్రధాన అనుచరుడు ఎం బాలాజీ కుమార్ యాదవ్, వ్యక్తిగత సహాయకుడు ఈ నవీన్ కృష్ణ ప్రమేయం, పాత్రపై దర్యాప్తులో వెల్లడైన అంశాల్ని తాజా అభియోగ పత్రంలో పూర్తి వివరాలతో పొందుపరిచినట్లు సమాచారం. మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేయటంలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కర్త కర్మ క్రియగా వ్యవహరించినట్లు సిట్ దర్యాప్తులో తేల్చింది. ముడుపుల సొమ్ము తరలింపు, కలెక్షన్ పాయింట్లకు చేరవేయడంలో వెంకటేష్ నాయుడు కీలకం కాగా, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలు వారికి సహకరించినట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. దీనికోసం తుడా వాహనాలు వినియోగించినట్లు తేల్చింది. ఆ నిధులు ఎవరెవరికి చేర్చారో కూడా తాజా అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు సమాచారం. కాల్ డీటెయిల్ రికార్డులు, సెల్ టవర్ లొకేషన్లు, టవర్ డంప్లు, డివైస్ యాక్టివిటీ, టోల్ ప్లాజాల దగ్గర వాహనాల కదలికల సమాచారం, ఫోరెన్సిక్ నివేదికల్ని ఈ అభియోగ పత్రంతో పాటు కోర్టుకు సమర్పించనున్నారు. ఆదివారం దంచికొట్టిన వానకు హైదరాబాద్ అతలాకుతలమైంది. వాననీటి ఉధృతితో లోతట్టు ప్రాంతాల్లో రహదారులు, కాలువలను తలపించాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గచ్చిబౌలిలో గోడ కూలి ఒకరు చనిపోయారు. అఫ్జల్ సాగర్ వద్ద నాలాలో జారిపడి 2 గల్లంతయ్యారు. ముషీరాబాద్లో యువకుడు ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. గల్లంతైన వారి కోసం హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షం జంట నగరాల్ని మరోసారి ముంచెత్తింది. దంచికొట్టిన వానతో రోడ్లపై వరద ఏరులై పారింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో 12.5 సెంటీమీటర్లు, ముషీరాబాద్లో 12.1, మారేడుపల్లిలో 9.5, షేక్పేట్లో 9.4, హిమాయత్ నగర్లో 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీలో కొట్టుకుపోతున్న వాహనాల్ని బలవంతంగా పట్టుకుని స్థానికులు కాపాడుకున్నారు. వరద ఉధృతికి నీళ్ల కోసం ఇంటి ముందు ఏర్పాటు చేసిన డ్రమ్ములు, ఇళ్లల్లో వస్తువులు కొట్టుకుపోయాయి. ముషీరాబాద్ వినోబానగర్ కు చెందిన సన్నీ అనే యువకుడు డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఇంటికొస్తూ పెద్ద ఎత్తున వచ్చిన వరదలో వాహనంతో పాటు కొట్టుకుపోయాడు. హైడ్రా, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించారు. ఘటనా స్థలికి చేరుకున్న రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గల్లంతైన యువకుడి ఆచూకీ తెలుసుకోవాలని హైడ్రా అధికారుల్ని కోరారు. 2-3 గంటల తర్వాత సన్నీ ద్విచక్ర వాహనం ప్రేయర్ పవర్ చర్చి వద్ద మ్యాన్ హోల్లో లభ్యమైంది. నాంపల్లిలోని అఫ్జల్ సాగర్ నాలాలో మామ, అల్లుడు కొట్టుకుపోయారు. ముందుగా మామయ్య రాము కాలువలో పడిపోగా ఆయన్ను కాపాడబోయిన అల్లుడు అర్జున్ గల్లంతయ్యాడు. వారిద్దరి కోసం డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు కొనసాగిస్తోంది. అశోక్ నగర్ నుంచి ఇందిరా పార్కు చౌరస్తా వైపు వెళ్లే స్టీల్ బ్రిడ్జి కింద నీళ్లు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, గాంధీనగర్, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడ, దోమలగూడ, రామ్నగర్ లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సికింద్రాబాద్, అంబేద్కర్ నగర్ లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి నిత్యావసరాలు తడిసిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గచ్చిబౌలి పరిధిలోని వట్టినాగులపల్లిలో నిర్మాణంలో ఉన్న గోడకూలి శేఖర్ అనే కూలీ మృతి చెందాడు. కృష్ణానగర్ బి బ్లాక్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 75లో ఇళ్లను వరద చుట్టుముట్టింది. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ వరదలో మునిగిపోయింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచింది. నీటి మళ్లింపు పనుల్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఐటీ కారిడార్లో వాహనాలు నెమ్మదిగా కదలగా ఐకియా బయోడైవర్సిటీ మార్గంలో
సెంటర్లో ట్రాఫిక్ జామ్ అయింది. అల్పపీడనం కారణంగా 2 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. భారీ వర్షాల వేళ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. పాత ఇళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. చెరువులు, కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. మరోవైపు వర్షాలపై వివిధ విభాగాల అధికారులతో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో ఎక్కడ ఫిర్యాదు వచ్చినా తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మ్యాన్ హోల్స్ వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని మంత్రి పొన్నం ఆదేశించారు. గుంటూరులో 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు చెరువుల్లా మారాయి. 3 వంతెనల మార్గం కంకరగుంట అండర్పాస్లోకి పూర్తి స్థాయిలో వరద చేరడంతో రాకపోకలు నిలిపేశారు. కొండా వెంకటప్పయ్య కాలనీ, ప్రగతి నగర్, చుట్టుగుంటతో పాటు ఏటి అగ్రహారం ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. అగ్రహారం ప్రధాన రహదారిపై 3 అడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. ఏటి అగ్రహారం 0 లైన్ నుంచి 20వ లైన్ వరకు ఉన్న ప్రదేశం జలదిగ్బంధమైంది. బ్రాడీపేటలో 18 నుంచి 20 లైన్లలోని ఇళ్లు, దుకాణాల్లోకి భారీగా నీరు చేరింది. ఈ ప్రాంతంలో మురుగు కాలువను విస్తరించేందుకు రోడ్లు తవ్వి వదిలేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బురద నీరు ఇళ్లు, దుకాణాల్లోకి చేరి సామగ్రి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో హనీ ట్రాప్ వెలుగు చూసింది. యోగా గురువును లక్ష్యంగా చేసుకుని స్పై కెమెరాతో వీడియోలు చిత్రీకరించి కోట్లు కాజేయాలన్న కుట్రను గోల్కొండ పోలీసులు ఛేదించారు. ఇప్పటికే 50 లక్షలను వసూలు చేసి మరో 2 కోట్లు డిమాండ్ చేసిన 2 మహిళలతో సహా 5గురిని అరెస్టు చేశారు. యోగా గురువును నగ్న వీడియోలతో బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేయాలి అనుకున్న ముఠాను హైదరాబాద్ గోల్కొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పురాణాపూల్ పార్థివాడకు చెందిన సి అమర్ స్థిరాస్తి వ్యాపారి. కొద్ది కాలం క్రితం సన్సిటీలోని సాయిబాబా కాలనీకి మకాం మార్చాడు. స్థిరాస్తి రంగంలో పనిచేస్తున్న రజనీరెడ్డి, మంజుల, రాజేష్, మౌలాలితో పరిచయం ఏర్పడింది. 5గురు ముఠాగా ఏర్పడి అడ్డదారులో డబ్బు సంపాదించేందుకు ప్రణాళిక రచించారు. డబ్బు, పలుకుబడి ఉండి అమ్మాయిల మోజు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని వలపుల వల విసిరి బెదిరించి అందినంత సొమ్ము కాజేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన యోగా గురువు తన వ్యవసాయ భూమిలో వెల్నెస్ సెంటర్ నిర్మించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జీవనశైలి వ్యాధుల బారిన పడిన వారికి అక్కడే వసతి కల్పించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని కరపత్రాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. వాటిని చూసిన అమర్ ముఠా యోగా శిక్షకుణ్ణి లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 6న అమర్ రజనీరెడ్డి, మంజులను తీసుకెళ్లి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని యోగా శిక్షణా కేంద్రంలో చేర్పించాడు. ఈ క్రమంలో రజనీరెడ్డి వంటలో సహాయం చేస్తూ యోగా శిక్షకుడికి దగ్గరైంది. కొద్ది రోజుల తర్వాత వీరిద్దరూ శంషాబాద్లోని హోటల్కు వెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం ఆమె స్పై కెమెరా ధరించి అతడితో గడిపే సమయంలో వీడియోలు చిత్రీకరించింది. తరువాత మంజుల, అమర్ మరికొందరు యోగా శిక్షకుడి వద్దకు వచ్చి రజనీతో కలిసున్న వీడియోలు చూపి 50 లక్షలు డిమాండ్ చేశారు. ఆందోళనకు గురైన బాధితుడు చేవెళ్లలోని ఇంటికెళ్లి 50 లక్షల విలువైన 2 బ్యాంకు చెక్కుల్ని రాజేష్, మౌలాలి అనే వ్యక్తులకు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 13న మరోసారి అమర్, రజని, మంజుల, మౌలాలి, రాజేష్ బాధితుడిని బెదిరించి 2 కోట్ల నగదు, వీలుగాకుంటే 2 ఎకరాల పొలం తమ పేరిట రిజిస్ట్రేషన్ చెయ్యాలని డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో గోల్కొండ పోలీసులు రంగంలోకి దిగారు. 2 కోట్లు ఇస్తానంటూ బాధితుడితో చెప్పించి నిందితుల్ని వెల్నెస్ సెంటర్కు రప్పించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 చెక్కులు, 5 సెల్ ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వలలో చిక్కి ఎంతమంది మోసపోయారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. తెలంగాణలో కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఇవాళ సాయంత్రం కల్లా ప్రభుత్వ పరంగా ప్రకటన చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. 4 ఏళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవటాన్ని నిరసిస్తూ ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల బంద్కు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు కళాశాలల సమాఖ్య ప్రతినిధులతో చర్చించారు. నిన్న రాత్రి 8:45 ప్రారంభమైన చర్చలు అర్ధరాత్రి 12:30 వరకు కొనసాగాయి. ప్రైవేటు కళాశాలల సమస్యలను అర్థం చేసుకున్నామని, ఇవాళ ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ చర్చలన్నీ సానుకూలంగా కొనసాగాయి. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సమస్యలను కూడా అర్థం చేసుకున్నాం. సాయంత్రం కల్లా ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన చేస్తామని చెప్పాం. అప్పటి వరకు సమ్మెను విరమించమని కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. జగన్ ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ను ఆశ్రయించడానికి కారణం షర్మిల ఆయనకు మధ్య ఉన్న రాజకీయ కలహాలను పరిష్కరించుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదని తల్లి విజయమ్మ చెన్నైలో ఎన్సీఎల్టీకి నివేదించారు. అందుకోసమే సరస్వతి పవర్ లిమిటెడ్లో వాటాల బదలాయింపు, రిజిస్టర్లో వాటాదారుల పేర్ల మార్పుపై ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్లో పిటిషన్ వేశారని పేర్కొన్నారు. ఇద్దరూ తన పిల్లలు కావటం వల్ల వారి రాజకీయ గొడవల్లో తాను చిక్కుకున్నారని పేర్కొన్నారు. కుటుంబ వివాదానికి కార్పొరేట్ రంగు పులిమి, వాటిని జగన్ తన రాజకీయ మైలేజీకి వినియోగించుకోవడం విచారకరమని వాపోయారు. గిఫ్ట్ డీడ్లు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒప్పందమని, చట్ట ప్రకారం దానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద జగన్ దాఖలు చేసిన పిటిషన్ కార్పొరేట్ వివాదానికి సంబంధించినది కాదన్నారు. అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయ వైరుధ్యాల ఫలితమేనని పేర్కొన్నారు. ప్రైవేటు, వ్యక్తిగత వివాదాలకు కార్పొరేట్ రంగు పులిమి తమ ప్రతిష్టను దెబ్బతీసి అక్రమంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నమేనని వివరించారు. విజయమ్మ, జనార్దన్ రెడ్డి పేర్లతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు తీర్మానాన్ని, దీని ప్రకారం రిజిస్టర్లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్, భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్ ఇతర పేర్లను పునరుద్ధరించాలని జూలై 29న తీర్పు వచ్చింది. హైదరాబాద్ ఎన్సీఎల్టీ తీర్పు చట్టవిరుద్ధమని, దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నై ఎన్సీఎల్ఏటీలో విజయమ్మ అప్పీల్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ దాఖలు చేసిన పిటిషన్తో కలిపి దీన్ని చెన్నై అప్పీలేట్ బెంచ్ త్వరలో విచారించనుంది. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను ఇవాళ విడుదల చేయనున్నట్లు డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. యాజమాన్యాలు పోస్టుల వారీగా తుది ఎంపిక జాబితాను రూపొందించామన్నారు. ఈ జాబితాలను జిల్లా విద్యాధికారి, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. మెగా డిఎస్సిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జూన్ 6 నుంచి జూలై 2 వరకు 2 విడతలుగా ఆన్లైన్లో పరీక్షలు పూర్తి చేశామని, జూలై 5న ప్రాథమికకి, ఆగస్టు 1న తుదికి ఇచ్చామని తెలిపారు. డిఎస్సిలో టెట్కు 20% వెయిటేజీ ఇచ్చామన్నారు. 7 విడతలుగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశామని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పశ్చిమ బెంగాల్, బీహార్లలో పర్యటించనున్నారు. ఇప్పటికే కోల్కతా చేరుకున్న ప్రధాని ఈ ఉదయం భారత సైన్యానికి చెందిన ఈస్టర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభిస్తారు. ఈ సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్ పాల్గొనున్నారు. ఇందులో వ్యూహాత్మక అంశాలపై సైనిక అధికారులు సమాలోచనలు జరపనున్నారు. అనంతరం బీహార్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని పూర్ణియా జిల్లాలో 36,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పూర్ణియా విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన టెర్మినల్ను ప్రారంభించనున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన మేరకు జాతీయ మఖాన బోర్డును ప్రధాని ప్రారంభించనున్నారు. భారత నౌకాదళంలోకి మరో యుద్ధనౌక చేరింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఐఎన్ఎస్ ఆంధ్రోత్ను గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ నౌకాదళానికి అప్పగించింది. కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో ఈ యుద్ధనౌకను భారత నౌకాదళం తరపున రియర్ అడ్మిరల్ రౌనిస్ సేత్ అందుకున్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా ఇదో ముందడుగని నౌకాదళం పేర్కొంది. 80% పరికరాలను దేశీయంగా అభివృద్ధి చేశారని తెలిపింది. 77 మీటర్ల పొడవున్న ఈ యుద్ధనౌకలో తేలికపాటి టార్పెడోలు, యాంటీ సబ్మెరైన్ రాకెట్లు ఉంటాయని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ తెలిపింది. తీర ప్రాంతాల్లో నిఘా సామర్థ్యాలను బలోపేతం చేయటం, యాంటీ సబ్మెరైన్ ఆపరేషన్ల కోసం ఏఎస్డబ్ల్యూ, ఎస్డబ్ల్యూసి నౌకలను అభివృద్ధి చేసే బాధ్యతను గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థకు అప్పగించారు. మొత్తం 8 యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌకలను సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటికే 2 యుద్ధ నౌకలను భారత నేవీకి అప్పగించింది. ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ డిప్యూటీ కార్యదర్శి నవజోత్ సింగ్ మృతి చెందారు. ఆయన భార్య సహా మరో 3 గాయపడ్డారు. ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ సమీపంలోని రింగ్ రోడ్లో బాధితుడు తన భార్యతో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి BMW కారు ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో ఓ మహిళ కారు నడుపుతున్నట్లు చెప్పారు. బాధితులను సదరు మహిళ, ఆమె భర్త టాక్సీలో ఆసుపత్రికి తరలించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారు నడిపిన మహిళ, ఆమె భర్త గురుగ్రామ్కు చెందిన వ్యాపారస్తులని పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో వారికి కూడా గాయాలు అయ్యాయని చెప్పారు. కారుతో పాటు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామని వెల్లడించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. తన తల్లిదండ్రులను సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా ఘటనా స్థలం నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారని నవజోత్ సింగ్ కుమారుడు ఆరోపించారు. నిర్లక్ష్యం, ఆలస్యం కారణంగానే తన తండ్రి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.